తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండే విద్యార్థులకు అన్ని విధాల చాలా చక్కగా ఉండబోతోంది. కొంతమందికి మాత్రము అంటే సైన్సు, గణితము అంటే మ్యాథ్స్ ఈ ఇద్దరు చదివే విద్యార్థులకు అడ్డంకులు ఎక్కువగా వచ్చే అవకాశము, మీరు ఏది చేసినా వెనక్కి వెళ్ళే అవకాశము గోచరిస్తోంది. అది ఎలా ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రస్తుతం ఉన్న మీ ఉద్యోగాలు మారే అవకాశము, లేదా అంటే పెరిగే అవకాశము, అంటే మీరున్న స్థానం నుంచి వేరే స్థానానికి మారే అవకాశం కనబడుతోంది. దానికి మీరు రెడీగా ప్రిపేర్ అయి ఉండండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే కొంచెం అస్థిరత కనబడుతోంది. మీ వ్యాపారంలో స్థిరత్వం లేకపోవడము, చిన్న చిన్న సమస్యలు రావడము, కొంతమందికి కొన్ని వస్తువులు నష్టమయ్యే అవకాశము, అగ్నికి ఆహుతయ్యే అవకాశము గోచరిస్తోంది. అంటే ఫైర్ యాక్సిడెంట్స్ లాంటివి అన్నమాట జరిగే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కూడా ఇది చక్కని సమయము. మీరు వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు మీరు సాగు చేసేటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతోంది. అది ఎలాగా ఏమిటి అనేది మీరు యోచన చేసుకుని దానికి తగిన పరిహారం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, మానసిక ఆందోళన కలుగుతుంది. కొంతమందికి తీవ్రమైన అనారోగ్యం కూడా వచ్చి ఉద్యోగం మానే పరిస్థితి కనబడుతోంది. అది మీరు జాగ్రత్తలు తీసుకొని కాన్ఫిడెన్స్ మాత్రం లూజ్ అవ్వకండి. చిత్ర పరిశ్రమలకు అవకాశం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పారితోషికం పెరుగుతుంది. మీరు సంతోషించదగిన రోజు ఈ రోజు. అన్ని రకాలుగా చిత్ర పరిశ్రమలో 24 ఫ్రేమ్స్ అందరికీ కూడా చాలా శుభదినము ఈ రోజు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే నిద్రకు సంబంధించిన అనారోగ్య సూచనలు కనబడుతోంది. జీర్ణ వ్యవస్థకు తరువాత చర్మాకి సంబంధించి కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే చిన్న గొడవలు వస్తాయి. అవి చిలికి గాలివాన అయ్యేటట్టుగా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్కరోజు సంయమనంతో, సమయస్ఫూర్తితో, చాకచక్యంగా మీరు ఇంట్లో ప్రవర్తించాలి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాను, దానితో పాటుగా శనేశ్వరుడి మంత్రాలను, లేదా అంటే ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే కనుక ఈ శనిగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు పోయి సానుకూలమైన వాతావరణం కలిగే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మంచి మార్కులు రావడానికి మీరు చాలా కష్టపడాలి. ఏదో సులువుగా వచ్చే పరిస్థితి అయితే లేదు. దీనికి తోడు మీరు ఇతర వ్యాపకాలను తగ్గించేసుకుని పూర్తిగా మీరు చదువు మీదే శ్రద్ధ పెట్టాలి. మీ కెరియర్ని బిల్డప్ చేసుకోవాలి అంటే దానికి తగిన ప్రణాళికలు, ప్లాన్లు మీరు వేసుకుంటేనే తప్ప ముందుకు పోయే పరిస్థితి అయితే లేదు. ఉద్యోగస్తులకు సమయస్ఫూర్తితో కనుక పనిచేసి టైంని కనుక మేనేజ్ చేసుకున్నట్టయితే మీకు మంచి పేరు రావడంతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశము. కొంతమంది ఏ టైం పడితే ఆ టైంకి రావడము, పర్వాలేదు అన్న నిర్లక్ష్య ధోరణిలో పనిచేయడం వల్ల 1-2 రోజులు పర్వాలేదు, లేదా కొంత సమయం పర్వాలేదు, కానీ ఎల్లవేళలా మన సమయం కాదు కాబట్టి తద్వారా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో చూసినట్టయితే అనుకూలత ఉంది, కానీ ఖర్చులు మాత్రం నియంత్రించుకోవాలి. వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోయే పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక పరంగా చూసినట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ, వ్యాపార విస్తరణకు కానీ, లేదు అంటే కనుక సిస్టర్ కన్సర్న్స్ అంటారు కదా, అనుబంధ సంస్థలు పెట్టడానికి కూడా ఇది మంచి సమయము. మీ పేరు బలం చూసుకొని ప్రారంభించుకోండి. అయితే వ్యవసాయదారులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. పాత రుణాలు తీర్చేసుకుంటారు. కొత్త రుణాలు ఏవైనా చేసుకోవాలన్నా, కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా ఈ రోజు చాలా మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల్లో ఉన్న వారికి అంటే చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని ఫ్రేమ్స్ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయంగా చూసినట్టయితే కనుక ప్రత్యర్థులతో మీరు తలపడవలసిన పరిస్థితి, అంటే వాళ్ళకి మీకు టకావార్ లాగా అవుతుంటుంది అనమాట. మీరు ఒకటంటే వాళ్ళు ఇంకోటి అనడము, ఇట్లాంటి అంటే గందరగోళ పరిస్థితి ఈ రోజు మీకు కనబడబోతోంది. కాబట్టి మీరు మీ ప్రత్యర్థులు ఏదైనా అన్నప్పుడు మీరు తగ్గి ఊరుకుంటేనే మంచిది. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. శ్రద్ధ కూడా ఆరోగ్యం మీద పెట్టాలి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. అన్యోన్యత కల్పిస్తుంది. బంధువులతో కానీ, ఇటు ఇరుగు పొరుగుల్లో కానీ అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. కానీ మీ ఇంట్లో మీరు ఎంత బిజీ అయినా సరే కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించండి.
తరువాత మీకు చెప్పదగిన పరిహారాలు, శివుడికి అభిషేకము తప్పనిసరిగా చేయించుకోండి లేదా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీరు ఏకాగ్రతతో చదివితేనే ఫలితాలు వస్తాయి. లేదు అంటే కనుక ఒకంత నిరాశపడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగము స్థిరంగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగిన మార్పులైతే ఈ రోజు ఏమీ కనపట్టలేదు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు ఏమైనా తీసుకోవాలంటే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామి వ్యాపారం కావచ్చు, లేదా కొత్త అనుబంధ సంస్థలు పెట్టడానికైనా, లేదంటే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా, కొత్త కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా, ఇలా మీరు ఏది కొత్తగా చేద్దామనుకున్నా సక్సెస్ అయ్యే అవకాశము, లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. పారిశ్రామిక రంగం వాళ్ళకి కూడా అనుకూలమైన సమయము. ఇందాక చెప్పినట్టుగానే ఎటువంటి అవకాశాన్ని అంటే వదులుకోవద్దు, వినియోగించుకునే ప్రయత్నమే చేయండి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగం వారికి ముగ్గురికి కూడా చాలా చక్కగా ఉంది ఈరోజు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి దిగుబడి వస్తుంది. దిగుబడికి తగ్గ రేటు కూడా వస్తుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు కొత్త టెక్నాలజీ మీద గ్రిప్ పెట్టుకోవాలి. దాన్ని గ్రోత్ అంటే డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి. కొత్త టెక్నాలజీ రాదు మాకు అని అనుకున్న వాళ్ళు నేర్చుకోవడానికి ఈ రోజే ముందంజ వేసుకోండి. లేదు అంటే కనుక ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోకపోతే ప్రపంచం చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తోంది. పాతవే నాకు తెలుసు, కొత్తవి రావు అనే ప్రయత్నం పెట్టుకుంటే కనుక మీ ఉద్యోగం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజలలో మమైకం అవ్వాలి. ప్రజల యొక్క కష్టాలు, గోడు విని దానికి తగిన పరిహారాలు మీరు సూచించగలిగితేనే మీరు మీ పదవుల్లో నిలదొక్కునే అవకాశం కనబడుతోంది. అలా చేసినట్టయితే కనుక విజయం సాధించే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్తగా కొంతమందికి కొన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి మనసు మారి వేరే చోటుకి వెళ్ళిపోదామా అనే పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడిని తగ్గించుకోండి. ధ్యానం చెయ్యండి, లేదా భగవంతుడి మీద నిమగ్నం చెయ్యండి, లేదా మీకు నచ్చిన రిక్రియేషన్ ఏదైనా చేసుకోవచ్చు. కుటుంబపరంగా చూసినట్టయితే మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెళ్లే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు ఈ రోజు గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ, లేదా స్వామివారి అష్టకాన్ని కనుక పఠించినట్టయితే ధనానికి సంబంధించినటువంటి ఏవైనా అడ్డంకులు కానీ, రావాల్సినవి ఆగిపోవడం కానీ, లేదంటే వృధాగా పోవడం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి ఆగిపోతాయి. కాబట్టి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు గోచార రీత్యా. నమస్తే.